మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పార్లమెంట్ క్యాండిడేట్గా భారతీయ జనతా పార్టీ తరఫున, తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున నన్ను పోటీ చేయమని కోరిన నా పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనములు. మేమందరం కలిసికట్టుగా ఏ విధంగా రాజంపేట పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేలు గెలుస్తూ పార్లమెంట్ ఏ విధంగా గెలిచాలో వ్యూహరచన చేసేదానికే ఈరోజు మీ ముందరకు రావటం జరిగింది. 9 ఎలక్షన్ల తర్వాత ఈరోజు మళ్ళా ఎలక్షన్కు నిలబడుతున్నానంటే కేవలం ఈ అరాజకాన్ని, ఈ కరప్షన్ని, వీళ్ళని మట్టి కరిపించేదానికే నేను పార్లమెంట్ పోటీ చేయటం జరుగుతూ ఉంది. మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 12 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఒక్క అవినీతి మచ్చ లేని నాయకుడు మోడీ గారు. ప్రధానమంత్రి అయి 10 సంవత్సరాల నుంచి ఒక్కరోజు సెలవు తీసుకోకన్నా దేశం కోసం, దేశ ప్రజల కోసం, పేద ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారతీయులంటే గర్వపడే విధంగా, భారతదేశ పౌరులంటే వాళ్ళు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశంలో ప్రతి దగ్గర కూడా ఆయనకు అంత గౌరవం తీసుకొని రావటం జరిగింది. తెలుగుదేశం నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు కలిసి ఈ రాష్ట్రం ముందరకు పోవాలంటే 3 పార్టీలు కలిసి పోటీ చేయాలి. రాబోయే కాలంలో, రాబోయే ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఇక్కడ ఉండి ముందర తీసుకొని పోగలిగితేనే, కేంద్రం యొక్క సహాయం ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందరకు పోగలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ కలయిక జరగటం జరిగింది. ఈ కలయికలో నన్ను క్యాండిడేట్గా మా పార్టీ ఆదేశాల మేరకు మేమందరం కలిసికట్టుగా ముందరకు పోదలుచుకున్నాం. 7 నియోజకవర్గాలు కూడా గెలిచే విధంగానే, అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ గెలిచే విధంగానే మేము చేస్తాం. అందరూ కార్యకర్తలను కూడా, ప్రజలను కూడా ఈ 7 నియోజకవర్గాల్లో మాకు పూర్తి మద్దతు ఇవ్వమని కోరటం జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను చెప్పనవసరం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలుపెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యమవుతూ, రాజకీయాల్లో భాగస్వామ్యమవుతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలని కోరుతున్నానంటే, ఇది రాజ్యాంగంతో చెలగాటం ఆడే అంశం. ఎలక్టరల్ ప్రాసెస్, ప్రజల్లో ఉన్న ధైర్యాన్ని, దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, కాంట్రాక్ట్లు ఎట్లా మ్యానిపులేట్ చేశామో దీన్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు ఓటర్నని ధైర్యాన్ని కుంగపరిచే విధంగా ఈ అంశం ఉంది. దీన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సిబిఐ ఎంక్వైరీ దోషులుగా తేలితే వారిని పోటీ చేయకన్నా, అర్హత లేకన్నా చేయాల్సిన అంశం ఖచ్చితంగా ఉన్నది. ఇది చిన్న అంశం కాదు. ఇది భారతదేశ ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేసే అంశం.
పెద్దలు అన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఏ అభ్యర్థిగా ఇక్కడ రావడం, మేమందరము పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థులంతా అందరూ కలిసి అన్నకు ఆహ్వానం పలకడం చాలా సంతోషకరం. వాస్తవం చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి పరిచయం చేసే అవసరం లేదు. ఆయన దాదాపు 3.5 సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రాన్ని పనిచేశారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్. చాలా పద్ధతిగా రాష్ట్రానికి పరిపాలించారు. ఎక్కడ కూడా కానీ 2 మాటలు ఎక్కడ లేదు. ఏమి చెప్పారో అది చేశారు. పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి. ఈరోజు రాజంపేట్ పార్లమెంట్ని పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే పార్లమెంట్ మెంబర్గా తప్పకుండా రాజంపేట్ పార్లమెంట్ అభివృద్ధి దిశలో ముందుకెళ్తుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలనకు ఎక్కడ కూడా ఏమాత్రం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మిగల్లేదు. జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ఉన్న వనరులకు, రాష్ట్ర ఉన్న అసెట్లకి తుడిచేశారు. సో ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రం కేంద్రంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని అదేవిధంగా మనకు పార్లమెంట్ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి రావడం ఈ పార్లమెంట్కి ఒక మహా దశ.